కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వాస్పల్లి గణేష్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. సార్ సార్ జై వాస్పల్లి. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. తిథి ప్రకారం మన వివేకానంద జయంతి రోజునే మన గణేష్ కుమార్ ముస్లిం నాయకులు యాసిన్ బాబ్జీ గారు అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే గణేష్ కుమార్ అన్నగారు, వాస్పల్లి అన్నయ్యకి, వాస్పల్లి గణేష్ కుమార్ అన్నగారికి, వాస్పల్లి గారి నాయకత్వం, వాస్పల్లి గారి నాయకత్వం. మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాస్పల్లి గణేష్ కుమార్ గారి పుట్టినరోజు కావడం చాలా గొప్ప. ముస్లిం నాయకుడు యాసిన్ బాబ్జీ గారు అన్నదానానికి సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రజల్లో మనిషి, ప్రజల్లో సోరాడప్పారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సీనియర్ నాయకులు పెద్దలు కనకమాచమ్మ చైర్మన్ గారు శ్రీమతి కొల్లి సింహాచలం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డైరెక్టర్ గారు ఈ కార్యక్రమానికి సనపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు మైనార్టీ అధ్యక్షులు సౌత్ కాన్స్టిట్యున్సీ శ్రీ ముజీబ్ ఖాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సబీరా బేగం గారు డైరెక్టర్ గారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు అన్నదానానికి చేయూతనందించినటువంటి బాకీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చూపించిన ప్రేమ నేను మరువలేనిది. దానికి నేను రిటర్న్ గా గిఫ్ట్ మీకు ఏమిస్తానంటే 2024లో జరిగే ఎలక్షన్స్ లో అత్యధిక మెజార్టీతో గెలుస్తాను, అత్యధిక మెజార్టీతో గెలుస్తాను. కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నాను, కమాండింగ్ గా చెప్తా ఉన్నాను. ఇది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో నేను మాట్లాడుతా ఉన్నాను. మా నాయకుల్లో ఉన్న కసి పట్టుదల ఏదో నా పార్టీ అని నేను చెప్పడం కాదు. ఉదయం నుండి కూడా ఇప్పటి వరకు కూడా నేను తిరుగుతా ఉన్నాను, ప్రతి వార్డులో కూడా తిరుగుతా ఉన్నాను. ఆ కసి పట్టుదల నాయకుల్లో నాకు కనిపిస్తా ఉంది. బంపర్ మెజార్టీతో గెలుస్తాము. అలాగే ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు 175 కూడా గెలుస్తాము. మొదటిగా వరుసలో కూర్చునేది దక్షిణ నియోజకవర్గం అవుతుందని చెప్పి నేను మీకేమో తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ 24 నుండి 29 వరకు కూడా ఈ స్వచ్ఛంద సంస్థ స్వామి వివేకానంద సంస్థకి మా సేవలు ఎప్పుడూ కూడా ఉంటాయని చెప్పేసి, మా ఎమ్మెల్యే సేవలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ స్వామి వివేకానంద పాదాలు సాక్షిగా పాదాలు ముద్దాడి మరి నేను చెప్తా ఉన్నాను. ఈ మాటలు చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన నమ్మకం. మాకు ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదేదో నా పార్టీ అందుకే నేనేమో పొగడ్తల కోసం చెప్పడం కాదు. ఈ రోజు తెల్లవారి నుండి కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానాలు, కసి పట్టుదల విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి జంకాపదంగా తెలియజేస్తా ఉన్నాను. 175 నియోజకవర్గాల్లో దక్షిణ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంటుందని చెప్పేసి ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ 39వ వార్డు అదే మరి రిపీట్ చేస్తాము. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అత్యంత బలమైన నాయకులు, ఒక్కొక్కరు కూడా ఒక సింహానికి ఉండే బలం ఉండే నాయకులు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సింహాలు పనిచేస్తే ఎలా ఉంటాయో
ఒకసారి చూపిస్తామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు ద లివింగ్ లెజెండరీ, అతని పీటౌట్ చేసే నాయకుడు పుట్టలేదో పుట్టడో కూడా. అటువంటి నాయకత్వంలోనేమో ఆంధ్ర రాష్ట్రం ఎన్నో సంక్షేమ పథకాలని నోచుకుంది. అన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ భారతదేశంలోనే అలాంటి ప్రోగ్రామ్స్ నోచుకోలేదు ఎప్పుడు కూడా. అదే చంద్రబాబు నాయుడు అంటే లాంగ్వేజింగ్ ప్రోగ్రామ్స్ అంటే కుదేలైపోయేవి, నమ్ముకుంటే ఇల్లు కుదేలైపోయేవి, ప్రజలు మోసపోయేవారు. అలాంటిది లాంగ్వేజింగ్ ప్రోగ్రామ్స్ అవి. మంది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి కూడా కుటుంబానికి కూడా ఎంతో కొంత మేలు చేసి ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వడం, ఒక డిగ్నిటీ ఇవ్వడం, వాళ్ళ కష్టాల నుంచి ఏమో పైకి పడేసి ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకునేటువంటి నాయకత్వం ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనం కూడా పనిచేస్తా ఉన్నాం కాబట్టి అందుకే నేనేమో గట్టిగా చెప్తా ఉన్నాను, దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తీసుకుని వస్తాము, గెలుస్తామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సనపల రవీంద్ర భారత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ని. 36, 35, 39 3 వార్డుల మండల ట్రస్ట్ ఇన్ఛార్జిని. ఈరోజు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా దక్షిణ నియోజకవర్గం నలుమూలలో కూడాను ఈ జరుగుతున్నటువంటి పండుగ వాతావరణం మీ అందరికీ తెలియనిది కాదు. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో 14 వార్డుల్లో కూడా ఉదయం నుంచే ఒక పండుగ వాతావరణంలో అందరూ సేవా కార్యక్రమాలను ఎంచుకొని ఆ యొక్క సేవా కార్యక్రమాల్లో రకరకాలుగా అన్నదానాల్లో, రక్తదానాల్లో, దుప్పటి పంపిణీ, చీరల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఈరోజు అందరి మనసులో వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు అని చాటి చెప్పేందుకు ఒక నిర్ణయం ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరూ అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన జన్మదినోత్సవాలు జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా ఎంతోమంది పేద విద్యార్థులకు ఈరోజు ఈ వివేకానంద సంస్థ వద్ద వారందరికీ దుప్పట్ల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాలు వంటి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి 175 నియోజకవర్గాల్లో కూడాను మేము అధికారంలోకి వచ్చి ఇక్కడ కూడా దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారిని హ్యాట్రిక్ ద్వారా మరోసారి ఎమ్మెల్యేని చేసుకోవాలని ఈ యొక్క దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ గారు వస్తున్న తరుణంలో రోడ్డుకి ఇరువైపులా కూడాను ఆ యొక్క ప్రజలు నీరాజనాలు చేపడుతున్న ఈ తరుణంలో ఒక ఉదాహరణగా మనం భావించవచ్చు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొలి సింహాచలం గారు, కనకమత దేవస్థానం కొలి సింహాచలం గారికి, అలానే సబీర్ బేగం గారికి, యాసిన్ బాబ్జీ గారికి, ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి సూర్యడప్పన్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం.